హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హంపీని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నమాట హంపీకి. సో అయితే ఫస్ట్ రోజు ఏంటంటే హంపీ దగ్గరలోనే కిష్కింద అని ఉంటుంది. సో ఆ కిష్కిందలో ఫస్ట్ డే అంతా అక్కడ స్పెండ్ చేసామన్నమాట. సో కిష్కిందలో వచ్చేటప్పటికి అంజనాద్రి హిల్స్, ఋషిముఖ పర్వతము, నెక్స్ట్ సుగ్రీవ కేవు, వాలి కేవు, సో ఇలా రామాయణం సంబంధించిన ప్లేసెస్ అన్నీ కూడా మనకి కిష్కిందలో ఉంటాయన్నమాట. సో అన్నిటిని విజిట్ చేసాము. సో అలా ఫస్ట్ డే అయితే అయిపోయింది. పంపా సరోవరం కూడా అక్కడే అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫస్ట్ డే విజిట్ చేసాము. సో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏంటంటే హంపీ బయలుదేరన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే గంగావతి నుంచి హంపీకి వెళ్ళే రోడ్డు. ఈ మధ్యలో ఈ బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది తుంగభద్ర నది మీద నిర్మించబడినది. సో ఈ తుంగభద్ర నదికి అటువైపు ఏమో హంపీ అన్నమాట, ఇటువైపు వచ్చేటప్పటికి కిష్కింద. సో ఇప్పుడు ప్రజెంట్ మనం హంపీకి బయలుదేరన్నమాట. సో చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ హంపీ అనేది ఏంటంటే విజయనగర సామ్రాజ్య రాజధాని అన్నమాట. విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు దాని రాజధాని హంపీ అన్నమాట. ఈ హంపీని బేస్ చేసుకునే విజయనగర సామ్రాజ్యం పరిపాలన అనేది సాగించారు అప్పట్లో. సో ఈ హంపీలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నమాట. పురాతనమైన కట్టడాలు, పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. చాలా అద్భుతంగా నిర్మించారు అప్పట్లో. సో అవన్నీ కూడా ఇప్పుడు కూడా చాలా కొన్ని యుద్ధాల్లో ధ్వంసం అయిపోయినాయి, కానీ రిమైనింగ్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సో వాటన్నిటిని విజిట్ చేయడానికి బయలుదేరన్నమాట. సో ఫస్ట్ డే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేము విట్లా టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది విట్లా టెంపుల్కి వెళ్ళే రోడ్ అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. రోడ్ అయితే రీసెంట్గా వేసినట్టున్నారు. చుట్టుపక్కలంతా గ్రీనరీ అది చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే వెళ్ళి రోడ్లు అన్నీ కూడా చెరుకు తోటలు ఉన్నాయి. మొత్తం అన్ని చెరుకు తోటలు, అరటి తోటలు, చాలా ప్లెజెంట్ మైండ్, చాలా అద్భుతంగా ఉంది. ఏరియల్ వ్యూ కూడా, కొబ్బరి చెట్లు అన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. పల్లెటూరులో ట్రావెల్ చేస్తున్నట్టే ఉంది. చూస్తున్నారు కదా, అరటి తోటలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మనం వెళ్ళే దారిలో. సో ప్రజెంట్ ఫస్ట్ మనం వెళ్ళి విజిట్ చేసే ప్లేస్ వచ్చి విట్లా టెంపుల్ అన్నమాట. విట్లా టెంపుల్ అనేది కూడా అప్పుడు విజయనగర సామ్రాజ్యం పరిపాలన సాగించిన టైంలో నిర్మించారన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక కళ్యాణ రథ అని ఉంటుంది. సో మనం 50 రూపాయల నోటు, రీసెంట్గా వచ్చిన 50 రూపాయల నోటు మీద బ్యాక్ సైడ్ ఆ టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఆ రథాలతో కళ్యాణ రథం అంటారు దాన్ని. సో అది ఇప్పుడు 50 రూపాయల నోటు మీద బ్యాక్ సైడ్ ప్రింట్ చేస్తున్నారు, రీసెంట్గా రిలీజ్ అయిన 50 రూపాయల నోటు మీద. సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను. సో ప్రజెంట్ మనం విట్లా టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నమాట. క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చెట్లు కూడా రోడ్డు మీద నీడనేవి వస్తున్నాయి. చెట్లు వాళ్ళ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో మనకి అంత ఎండ తెలియట్లేదు, అంత నీడగా ఉన్నమాట. గ్రీనరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదో గుహలోకి వెళ్తున్నట్టు ఉంది. చెట్లు మొత్తం కప్పేసినాయి రోడ్ని. ఫ్రెండ్స్ మనం విట్లా టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇదంతా పార్కింగ్ ప్లేసు. సో వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి 1.5 kilometers లోపలికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెహికల్స్ ఏమి అలౌ చేయట్లేదు. పొల్యూషన్ వల్ల ఈ పురాతన కట్టడాలన్నీ పాడైపోతాయని చెప్పి 1.5 kilometers ముందు నుంచే వెహికల్స్ ఆపేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. మనం ఎక్కాలనుకుంటే బ్యాటరీ వెహికల్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వరకునే మనకి వెహికల్స్ అలౌ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి అయితే బై వాక్ కానీ లేదంటే బ్యాటరీ వెహికల్లో కానీ మనం విట్లా టెంపుల్ దగ్గరికి చేరుకోవాల్సి వస్తుంది. సో బయలుదేరదాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాటరీ వెహికల్స్. సో అయితే ఈ బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసుకోవాలి, లేదంటే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి 1.5 kilometers. సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. టూరిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ హంపీ అనేది ఏంటంటే ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందింది. సో అందువల్ల ఫారినర్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నారు అన్నమాట. ఎక్కడ చూసినా ఫారినర్స్ ఎక్కువ కనబడుతున్నారు.
ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మండపం కనపడుతుంది కదా, ఈ మండపం క్రీస్తు శకం 1600 సంవత్సరంలో నిర్మించారంట. ఇది ఈ ఉత్సవాలు చేసినప్పుడు ఇక్కడ జరుపుతూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఇంకో మండపం కనపడింది కదా, దీన్ని గుర్రాల మండపం అని చెప్పి అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, స్తంభాల మీద గుర్ర బొమ్మలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందువల్ల దీన్ని గుర్రాల మండపం అంటారు. లోపలైతే శివుడి విగ్రహం ఉండాలి, కానీ ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో ఈ యుద్ధాలు చేసినప్పుడు ధ్వంసం చేసేసారు. లోపలైతే లింగం లేదు, కానీ సో కింద ఉండే బేస్ అయితే ఉంది. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ మండపం యొక్క స్తంభాలు చాలా అద్భుతంగా చెక్కారు, శిల్పాలు అయ్యి. సో ఈ గుర్రాలు అవి ఉన్నాయి కదా, గుర్రాలు ఇవన్నీ ఉండడం దీన్ని గుర్రాల మండపం అని చెప్పి అంటారంట దీన్ని. సో టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. చాలా అద్భుతంగా చెప్పారు శిల్పాలు అయితే మాత్రం. మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇక్కడ శివలింగం ఉండాలి. సో శివలింగం లేదు, కానీ కింద ఉన్న బేస్ అయితే ఉందన్నమాట. సో అప్పట్లో ఇది శివాలయం అనుకుంటే ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ స్తంభాలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అప్పట్లో విజయనగర సామ్రాజ్య కాలంలో ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. సో రాయల కాలంలో వజ్రాలని వీధుల్లో వేసి అమ్ముకోవాలి అని చెప్పి అంటారు. సో ఇవన్నీ కూడా అయ్యే వీధులు అన్నమాట. సో విట్లా టెంపుల్ ముందుండే ఎంత షాపింగ్ కాంప్లెక్స్, దీన్ని విట్లా బజార్ అంటారు అన్నమాట. సో విట్లా టెంపుల్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని విట్లా బజార్ అంటారు. చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లెంత్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడే రత్నాలని వాటిని రాసుల కింద పోసి అమ్మేవాళ్ళంట విజయనగర సామ్రాజ్య కాలంలో. సో ప్రజెంట్ స్తంభాలు ఒకటే మిగిలిన మాట, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనాటి కళాపై వైభవం, అప్పట్లో వాళ్ళ సంపద ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఎంత పొడవు ఉన్నాయో, 1.5 కిలోమీటర్ లెంత్ ఉన్నాయి. రోడ్డు కూడా చాలా వెడల్పుగా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేటప్పటికి పుష్కర్ అన్నమాట. సో ఉత్సవాలు అవి జరిగినప్పుడు ఈ పుష్కరంలోనే స్నానాలు అవి చేస్తూ ఉంటారు విగ్రహాలకి. సో చాలా బాగుంది పుష్కరిణి. స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు విజిట్ చేయడానికి. సార్ దూరంగా మీకు కొండ కనిపిస్తుంది కదా, అదే అంజనాద్రి హిల్స్, ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అన్నమాట. అదేంటంటే తుంగభద్ర నదికి అటువైపున ఉన్నది. సో ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ విట్లా టెంపుల్ ఉంది. మీకు వీడియోలో కనిపిస్తున్నదే విట్లా టెంపుల్ అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. సో
సో లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనం విట్ల టెంపుల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ మీకు ఇవన్నీ మండపం ఎంత కనపడుతుంది కదా, రైట్ సైడ్ మనకి ఏంటంటే ఓల్డ్ శివ టెంపుల్ ఉంది. సో ఫస్ట్ లోపలికి వెళ్ళడానికంటే ముందు ఓల్డ్ శివ టెంపుల్ని విజిట్ చేసి వద్దాము. చూస్తున్నారు కదా, విట్ల టెంపుల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ దూరంగా కనిపిస్తుంది కదా, సో అదే శివ టెంపుల్ మాట. సో ప్రజెంట్ ఆ శివ టెంపుల్ని విజిట్ చేసి అప్పుడు మనం విట్ల టెంపుల్ లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్. అప్పుడు ఇక్కడ ఓల్డ్ శివ టెంపుల్ సంబంధించిన హిస్టరీ అంతా రాశారు అక్కడ. శిల్పాలు చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చెక్కారు. ఇక్కడ గోడల మీద రామాయణానికి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా వీడియోలో. రావణాసురుడు రాముడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదంతా మండపం అన్నమాట. స్టోన్ కూడా చాలా షైనింగ్ గా ఉంది. చాలా పురాతనమైన మండపం ఇదంతాను. సో అక్కడక్కడ కొంచెం క్రాక్స్ వచ్చినట్టున్నాయి, అందుకే పక్కన సపోర్టింగ్ గా కొన్ని నిర్మించారు. చాలా కాలం నుంచి వాడుకలో లేదు. విగ్రహాలు వాటిని ధ్వంసం చేసడం వల్ల
ఇవన్నీ నిరుపయోగంగా ఉంటుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుడి ఎంత అద్భుతంగా ఉందో. పిల్లర్ని చూడండి ఎంత అందంగా చెక్కారు. సో ఈ లోపలే శివలింగం ఉండేది అన్నమాట. సో ప్రజెంట్ లేదు, లోపలంతా ఎంప్టీగా ఉంది. చాలా షైనింగ్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓల్డ్ శివ టెంపుల్. ఇట్లా టెంపుల్కి దగ్గరలోనే రైట్ సైడ్ ఈ ఓల్డ్ టెంపుల్ ఉందన్నమాట, శివుడిది శివాలయం. సో చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా కూడా శిల్పకళ నైపుణ్యం చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెక్కారు ఇవన్నీ స్తంభాలు ఇవన్నిటిని కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నిరుపయోగంగా ఉండిపోయింది, ఎందుకంటే అప్పట్లో యుద్ధాలు ఇవన్నీ చేసినప్పుడు వీటన్నిటిని ధ్వంసం చేశారన్నమాట. సో ధ్వంసం చేయడం వల్ల ప్రజెంట్ లోపల శివలింగం అది లేదు. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి. ఇదంతా కూడా మన భారతదేశ చరిత్ర ఇదంతా. సో హంపి వచ్చారంటే మీరు 1 వీక్ సరిపడా ఉన్నది మీకు ఇక్కడ. 1 వీక్ తిరిగినా కూడా ఇంకా మిగిలిపోతూ ఉంటుంది, అంత అద్భుతంగా ఉంది ప్లేస్లో అయితేనే. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి. సో టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నాను, ఎలా ఉంది ఏంటనే చూడడానికి. సో ఇదంతా కూడా టెంపుల్ చుట్టూ ప్రాంతం అన్నమాట. సో ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసింది. సో అందువల్ల మళ్ళీ ఇంకా దీన్ని రీడిజైనింగ్ అయితే చేస్తున్నారు అనమాట. కొంచెం సపోర్టింగ్గా వాల్స్ అవి కడుతున్నారు, పిల్లర్స్ అవి పడిపోకుండాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం సపోర్టింగ్ కింద వాల్ అది కట్టారు. ఎప్పుడు కాబట్టి ప్రజెంట్ మళ్ళీ దీన్ని యూజ్ చేయట్లేదు. అందువల్ల కొంచెం వర్షాలకి వాటికి తుఫాన్లకి అన్నిటికి కొంచెం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ హంపీలో మొట్టమొదటిగా మనం ఓల్డ్ శివ టెంపుల్ని విజిట్ చేసాము. మీకు నెక్స్ట్ వీడియోలో విట్ల టెంపుల్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న దాన్ని అంతా కూడా నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను. సో విట్ల టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందులో ఉన్న కళ్యాణ రథం అనేదాన్ని ప్రజెంట్ 50 రూపాయల నోట్ మీద ముద్రిస్తున్నాను అనమాట, రీసెంట్గా వచ్చి 50 రూపాయల నోట్ల మీద. సో దాన్ని కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఎన్నో మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, మన ఇండియన్ హిస్టరీ సంబంధించినవన్నీ కూడా, రామాయణానికి సంబంధించినవన్నీ కూడా. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.